కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా అన్ని జిల్లాలలో కూడా రేషన్ బియ్యం అయితే ఇవ్వడం చూస్తున్నాను. 3 నెలల దాకా కూడా జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా 3 నెలల రేషన్ కూడా ఇస్తున్నా అని చెప్తున్నారు. గోధుమలు అలాగే పంచదార కూడా ఇస్తా అని చెప్తున్నారు. ఒక్కొక్క నెలకు కూడా ఒక్కొక్క దాని చొప్పున కూడా ఫింగర్ ప్రింట్ వేయాలని చెప్తున్నారు. కొంతమందికి ఏమో బ్లూటూత్ సర్వీస్ తీసేస్తే మంచిది అనిపిస్తుంది. కొంతమంది ఏమో చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారని కూడా మనకు తెలుస్తుంది. మనం ఇక్కడ ఉన్న బియ్యం తీసుకోవడం, రేషన్ తీసుకోవడానికి వచ్చిన వినియోగదారుల దగ్గర కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది 3 నెలల బియ్యం కూడా ఒకేసారి ఇస్తా అంటున్నారు? తీసుకోవాలంటే 3 సార్లు థమ్స్లు పెట్టాలి, సర్వే డౌన్ ఉంటుంది, లైన్ లో నిలబడి హాస్ట్ వస్తుంది, దుకాణేమో ఈ నిలబడు వస్తలేదని నిలబడి వేసి 3 సార్లు థమ్స్ పెడుతున్నాము. 3 సార్లు థమ్స్ పెడితే అప్పుడు ఒక్కొక్కరిది వెళ్తుంది, ఒక్కొక్కసారి డౌన్ అవుతుంది. పొద్దుగాల వస్తే మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం వస్తే సాయంత్రం అవుతుంది. అదే ఇట్లా పెట్టడం వల్ల లేట్ అవుతుంది. నెలకి ఇస్తేనే మంచిగా ఉంటుంది, దుకాణంలోకి మంచిగా ఉంటుంది, మాకు మంచిగా ఉంటుంది. మాకు మోసుకుపోయేదానికి మంచిగా ఉంటుంది. లేకుంటే ఆటో కిరాయి పెడుతున్నాము, లక్షకి బదిలాడుతున్నాము, తీసుకున్నాడు మన 3 నెలలు ఒకసారి ఇస్తే 20 మందికి వస్తలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యాహ్నం దాకా 20 మందికి వస్తలేదు. మధ్యాహ్నం సర్వే డౌన్ అయితేనే ఉండేది, 1-2 గంటలు. అంటే వానలు వాతావరణం కూడా అనుకూలించట్లేదు ఇస్తున్నారంట గవర్నమెంట్, మంచిగా ఉన్నది. మగ దగ్గర సర్వే డౌన్ అవుతుంది. అంటే ఫింగర్ ప్రింట్ తీసేస్తే థమ్స్ మంచిగా ఉంటది. పంచదార అవన్నీ కూడా వాటికి కూడా ఒకసారి పెట్టాలంటే, గోధుమలకు ఒకసారి పెట్టాలి. మళ్ళీ కార్డు మళ్ళీ ఇంకోసారి తీసుకొస్తే ఆయన ఇయ్యాడంటే ఒకసారి పెట్టాలి అంటున్నాడు. థమ్స్ 3 నెలది కావాలంటే అది మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము నెలకి ఇచ్చేస్తే మంచిగా ఉంటది, ఒకసారి థమ్స్ పెడితే మంచిగా ఉంటది. మా కోరిక అదే ఉన్నది. ఇబ్బంది అవుతుందా? బాగా ఇబ్బంది అవుతుంది. పొద్దుగాల వస్తే మధ్యాహ్నం అవుతున్నది, మధ్యాహ్నం వస్తే సాయంత్రం అవుతున్నది. ఆయనకు దుకాణం అయినకు సెలవు దొరకలేదు, తినడానికి సెలవు దొరకలేదు, ఉండడానికి సెలవు దొరకలేదు. పని చెడిపోతుంది, ఒక రోజు పని చెడిపోతున్నది. ఏంటంటే ఫ్రీ రైస్ ఇస్తున్నారు అంటున్నారు, అంత సన్న బియ్యంతో ఇస్తున్నారు. అందులో ఏం లేదు దోక మనిషికి. చిన్న పిల్లగాళ్ళని తీసుకొని కూడా రేషన్ వచ్చారు అనమాట వీళ్ళు. మస్జిద్ లో ఉండేటోని నేను మస్జిద్ లో ఉండేటోని. మా కొడుకు గురించి నేను వచ్చి పొద్దుగాల 6 గంటలకు వచ్చి నిలబడ్డా. ఇప్పుడు వచ్చింది నా నంబరు. వాళ్ళకు పిలిపించిన బియ్యం బండి తీసుకొని. చిన్న పిల్లగాళ్ళు అదే ఇప్పుడు వాళ్ళకు థమ్స్ గురించి పెట్టియాలని ఏమో చెప్తే తీసుకురావాలని పిలిపించిన. కేవైసీ చేయడానికి తీసుకొచ్చిన ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ మెంబర్స్. చాలా సేపు అవుతుందంట నిలబడి. 4-5 hours అవుతుంది. అది బయోమెట్రిక్ ఇష్యూ ఉంది, మోస్ట్లీ బయోమెట్రిక్ ఇష్యూ ఉంది. అదే అందువల్ల అంత టైం పడుతుంది మాకు. ఇది బయోమెట్రిక్ సిస్టమ్ చేంజ్ చేస్తే బాగుంటది. అందరి అసలు ఇబ్బంది అవుతుంది అందరికి. మోస్ట్లీ అందరు అంటీస్ పని వద్దే వస్తున్నారు, పర్మిషన్ తీసుకొని వస్తున్నారు. కొన్ని అంకల్స్ వాచ్మ్యాన్స్ ఉన్నారు, కొన్ని ఇంట్లో పని చేసే వాళ్ళు అంటీస్ వస్తున్నారు. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తుంది వాళ్ళకి. బాగా ఇబ్బంది ఆఫీస్ కి అదే పర్మిషన్ తీసుకొని వస్తున్నారు. కొందరు ఇక్కడనే పనుకుంటున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. బయోమెట్రిక్ సిస్టమ్ చేంజ్ అయితే మనకి అది ఈజీ అవుతుంది తీసుకోవడానికి రాషన్. అందరు కూడా లేట్ అవుతుందని చెప్తున్నారు. లేట్ అంటే ఇక నిల్చోవాలి, ఏం చేస్తాం, ఇచ్చేదాకైనా నిలబడాలి కదా. వాతావరణం అనుకూలించదేమని చెప్పి 3 నెలలు టైం ఇది అవుతుంది. మాకు జాబ్ కి వెళ్ళేటోళ్ళు ఉంటారు, పని చేసేటోళ్ళు ఉంటారు. తొందరగా ఇస్తే బాగుంటది. సర్వే డౌన్ ఉంటుంది కదా, దానికోసమే ఇబ్బంది నిల్చోవాలంటే. ఇంకా దాని మించి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మంచిదే. బియ్యం అయితే మంచిగా ఉన్నాయి. ఇంకోటి వీళ్ళు టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. ఒకసారి పొద్దున వస్తున్నాం, సాయంత్రం వస్తున్నాం, గంటలు కూర్చోవాల్సి వస్తుంది. ఇంకోటి 3 నెలలు అంటారు, 3 నెలలు ఒకసారి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? నెల ఇస్తేనే అయిపోతుంది కదా, ఇంత రష్ కూడా ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర లైనే ఉంటుంది, అలా నిలబడడానికి ఇది అయిపోతుంది. మళ్ళీ ఆఫీస్ చూసుకోవాలా, ఇది చూసుకోవాలా అంటే ఏది చూసుకోవాలో అర్థం కాదు. అది నెల ఇస్తేనే బెటర్. బియ్యం అయితే మంచిగా ఉంటుంది. ఆ ఫింగర్ ప్రింట్ వల్లనే ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వల్ల ఒకసారి సర్వే డౌన్ ఉంటుంది, 20 మంది కూడా వస్తలేదు. వాళ్ళు పొద్దున్న వచ్చి నిలబడతారు, వాళ్ళకి టైం ఉంటలేదు, వీళ్ళకి టైం ఉంటలేదు. ఎంతైనా నెల ఇస్తేనే బెటర్. వెయిటింగ్ అయితే చాలా కష్టంగా ఉంది, ఇంతసేపు నిలబడడం. మంత్లీ అయితేనే బెటర్. నిలబడటం వేస్ట్ కదా, టైమ్ వేరే పనులు లేకుండా పోయింది. ఇక్కడ ఎంతసేపు నిలబడతాం, సర్వర్ కూడా డిలే అవుతుంది. నేను వచ్చి ఇప్పుడు గంట అయిపోయింది. రాలా. గోధుమలకు ఒకసారి, పంచదారకు ఒకసారి, ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్కసారి. నాకు అంత ఐడియా లేదండి, ఇప్పుడే వచ్చాను నేను. కాకపోతే వచ్చినప్పటి నుంచి 1 hour అయింది. సర్వర్ డౌన్ ఉంది అంటే 3 months అంటే లేట్ అవుతుందని అందరూ నీరసం అయిపోతున్నారు నిలబడి. మీకంటే ఎంతమంది ఉన్నారు? నాకు ముందుగా 5 members ఉంటాయి, ఇప్పటికి 3 members అయిపోయింది. అంతే. చాలా టైం వేస్ట్ అవుతుంది, వేరే పనులను ఆపుకొని నిలబడాల్సి వస్తుంది.
మళ్ళీ అయిపోయిన స్టాక్ సాయంత్రం రమ్మంటున్నారు. మళ్ళీ అయిపోయింది. ఇది కూడా ఉందా? మళ్ళీ అదొకటి ఉంది. ఇంతసేపు నిలబడితే. బియ్యం ఇస్తుంటే సర్వర్ కూడా పెట్టాలి కదా అట్లనే. మరి వాళ్ళకి కష్టం కదా ఎన్ని గంటలకు నిలబడ్డామంటే. అమ్మమ్మ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏ నెల దాని ఇవ్వడం మంచిదండి. 3 నెలలు ఇవ్వడం సంతోషమే, కానీ సర్వర్ డౌన్ అయిపోతుంది. 3 సార్లు తంపు పడే వరకు వాళ్ళు ఇంకోళ్ళకి జోకడానికి లేదు. వాళ్ళకి ప్రాబ్లం, మాకు ప్రాబ్లం. ఏ నెల ఇస్తే చాలా మంచిది అంతే. అంటే ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను 2 గంటల పైన అయింది వచ్చి. 2 గంటలు అయిందా? ఆ, మరి మీరు కూర్చోకుండా మరి నిలబడి ఎక్కడ కూర్చునేందుకు ఏముంది? ఇక్కడ ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి? ఏదన్నా రాయో రప్పో ఉంటే కూర్చుంది. ఇక్కడ ఏం లేవు కదా రోడ్ ఇది. అందుకని ఏ నెల దాన్ని ఇస్తే గబగబా ఈ పాటికి ఎంత మంది వెళ్ళిపోయేవారు. ఈ 3 నెలల దండానికి స్టాక్ వెంట వెంటనే అయిపోతుంది. స్టాక్ రావాలి, వాళ్ళకి ప్రాబ్లం. సర్వర్ పడట్లేదు. 3 సార్లు తంబేసే వరకు ఇంకో మనిషికి వాళ్ళు జోకలేరు. కాబట్టి ఏ నెల దానాలు ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. వాతావరణం అనుకూలించదు. ఇంతకు ముందు కూడా వాన వేళ కొత్తగా కాదు కదయ్యా. ఇంతకు ముందు కూడా వానాకాలం, శీతాకాలం, అన్ని ఎండాకాలం, అన్ని కాలాలు వచ్చాయి కదా. ఇప్పుడు అంతే, ఇవే కొత్తగా రాలేదు కదా. వాన లేనప్పుడు వచ్చి పట్టుకెడతాం. వాన లేని పొట్టు కురిసేయట్లేదు, వచ్చి పట్టుకెడతాం వాన లేనప్పుడు. అదే అందుకని నెల ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇంకంతగా గవర్నమెంట్ మంచి చేస్తాం కాదని అన్నాం, కాకపోతే ఇది ప్రాబ్లం. సర్వర్ పడట్లేదు. ఇప్పుడు 3 సార్లు మాది పడితే కానీ ఇంకో మనిషికి ఆయన జోకలేడు. అది ప్రాబ్లం అయిపోతుంది. పొద్దున్న 20, సాయంత్రం 20కే నా రోజుకి 40 మంది కన్నా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు? దీని ప్రాబ్లం. మీరు కాకుండా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరా? మరి మీరు ఎవరు లేరు. అందుకని అందుచేత ఏ నెల దానాలు ఇవ్వడమే చాలా మంచిది. ఇక నాన్న ఏమైంది? ఇక రేషన్ కార్డు లేదు అంట, తెల్ల కార్డు రేషన్ కార్డు ఇవ్వలేదా? ఇయ్యలేరు ఇంకా. ఇప్పుడు 4 నెలలు అవుతుంది ఇది చేసి. ఇంకో పెళ్లిగానే ఆమె కూడా ఉండదు ఇట. ఇక నేను ఉన్నన్ని రోజులంటే ఎట్లా నడిచింది, అవతల చాలా కష్టం వస్తుంది అని మీరు అప్లై చేశారా రేషన్ కార్డుకి? ఇక అప్లై చేసిన నాన్న ఇది తిప్పుకో దింపు. ఏమన్నారు మరి అప్లై చేస్తే? అదే ఇక రాలేదని చెప్తుండ్రు. అడుగు రేషన్ షాపులు అడుగు. గైడ్ లైన్స్ ఉంటాయి సార్. పెద్ద మనుషులు పాపం ఇంట్లో రారు, వీళ్ళేమో తీసుకుని ఈ సేవకి పోతారు. ఈ సేవలేమో రేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ పోమంటే వీళ్ళకి తెలియక పాపం వీళ్ళు రేషన్ షాప్ దగ్గరికి వస్తారు. ఇదే క్రౌడ్ ఇక్కడ ఉంది అంటే మళ్ళీ వీళ్ళు ఈ మధ్యలో వచ్చి సార్ నాది ఏమైంది అని అడుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్పాలి ఇక్కడ కాదమ్మా, మీరు రేషన్ డిపార్ట్మెంట్ కి పోండి, వెళ్తే అక్కడ మీ పేర్లు యాడ్ అయితే అప్పుడు మీకు రేషన్ ఇస్తారు. రేషన్ డిపార్ట్మెంట్ రేషన్ డిపార్ట్మెంట్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ దగ్గర ఉంది కదా, అక్కడ సబ్మిట్ చేయాలి. నాకు ఎప్పుడు మరి చెప్పలేదు ఎవరు లేరా? నువ్వే నీకు ఎవరు ఇక లేరు? ఉన్నా కానీ నాన్న నేనే తిరగాలి. పిల్లలు నేను మరి వాళ్ళకి చెప్పొచ్చు కదా, నువ్వు ఏ ఏడ తిరుగుతావు? నేనే మానసికంగా ఒక ఆమె ఆరోగ్యం మంచిగా లేదు, చిన్న ఆమె ఫోటో ఎంత మందికి యాడ్ చేయాలి ఇప్పుడు అవి? ఇద్దరిది నాన్న, ఇద్దరిదా? ఇద్దరిది. ఒకసారి అన్నకి చూపి, అన్న చెప్తాడు. జర చూడనా, నువ్వు చెప్పున్నాను. దీంట్లో చూడనా కాగితాలు, ఇంకో చిన్న ఆమె ఫోటో, ఆధార్ కార్డు. ఆమెకు పింఛన్ వస్తున్నది, ఈ చిన్న ఆమెకు పింఛన్ లేదు, ఏం లేదు, పెంటి లేదు. ఆమె పానం ఎంత ఉంటుంది? ఈమె ఏజ్ ఎంత ఉంటుంది? దీంట్లో ఉంటది కదా 98 ఉంది. పింఛన్ ఎందుకు ఈమెకి? 26. ఏం నాన్న పింఛన్ ఎందుకు అంటారు ఈమెకి? ఈ రాసుకోలేదు, తెల్ల కార్డు ఉంటే ఇస్తారు అంటున్నాను. తెల్ల కార్డులో పేరే లేదు కదా, ఫస్ట్ అయితే పేరు ఎక్కించుకున్నాక తర్వాత చూస్తారు. ఇక మళ్ళీ ఏమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? లేట్ అయింది ఏమన్నా ప్రాసెస్? ఏం లేదు, మంచిగా ఉంది ప్రాసెస్. కొంతమంది ఏమో లేట్ అవుతుంది బయోమెట్రిక్. కొంచెం లైన్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలా, మళ్ళీ లైన్ ఉంటాయి కదా అడ్జస్ట్ చేసుకోవాలి. లేడీస్ ఉంటాయి, జెంట్స్ ఉంటుంది, అడ్జస్ట్ చేసి తీసుకోపోతే మంచిగా ఉంటుంది మనకి. అట్లా ఇప్పుడు మీకు ఎన్ని కేజీలు దాకా వచ్చింది? 108 108 కేజీస్ వచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా ఉంది, గుడ్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాదంటే కదా, కేంద్ర ప్రభుత్వం చేసింది. అదే ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసింది, మరి దానికి ఏం చెప్తారు మరి? ఆ ప్రభుత్వం బాగుంది కదా, హిందూ ముస్లిం అందరికి ఒక చూస్తే చాలు మనకి. అట్లా కూడా మంచిగా ఉంది, మంచిగా ప్రాసెస్ మంచిగా ఉంది, గుడ్. అంటే మీరంటే యంగ్ కాబట్టి మీకు కొంచెం అనిపించింది. మరి ఇక్కడికి వచ్చిన ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏమనిపిస్తారు? వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి అంటే ఒక గంట సేపు వెయిట్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బందే కదా. మనం కొంచెం నిలబడి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలా, మనం మంచిగా ఉండదు. ఓల్డ్ ఏజ్ కదా, భావన అయితే ముందు నేను పోవాలనే ఉంటది. ఎవరికి టైం ఉండదు. ఎవరైనా ఉండని, ముస్లిం ఉందని, హిందూ ఉందని, ఎవరైనా ఉండని మనం హెల్ప్ చేయాలా. ఓల్డ్ ఏజ్ ఉంటే మనం హెల్ప్ చేయాలా, మనం కొంచెం నిలబడాలా, మనం కొంచెం గట్టిగా ఉంటే మనం నిలబడాలా. ఓల్డ్ ఏజ్ కి పంపించాలా ఫస్ట్. గోధుమలు, పంచదార 108 కిలో अपन को पूरा आया. ఒక ఉప్పు వచ్చింది, ఒకటి అది పాపడ ప్యాకెట్ వచ్చింది, అంతే. అదే గోధుమలు అయ్యొద్దా? ఏం ఇంకా బియ్యం తీసుకున్నా. ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.